టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అని వస్తుంది. నేను పెట్టే మొదటి మీకే వస్తాయి. ఆషాఢము తెలుగు పంచాంగం ప్రకారము తెలుగు నెలల పేరు సాధారణంగా ఆ మాసంలో వచ్చే పూర్ణిమ తిథి రోజున ఉండే నక్షత్ర ఆధారముగా ఏర్పడతాయి. పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు సంచరిస్తే కాలమే ఆషాఢము. ఆషాఢంలో శుభకార్యాలు, వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయాలు వంటి శుభకార్యాలు చేయరు. అయితే ఆషాఢంలో ఇంటి నిర్మాణం చేపడితే చాలా మంచిది. ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే ఆ గృహకు ధన్యవాదాలు, ధనధాన్యాలు, బసు సంపద, రత్నమాణిక్యాలు లభిస్తాయని మత్స్యపురాణం చెబుతుంది. ఆషాఢం శుభకార్యాలు జరగవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు. కానీ నిజానికి ఆషాఢము శుచిమాసము. పూర్వకాలంలో అందరి ఇళ్లల్లో ఎక్కువగా కంచు, ఇత్తడి పాత్రలు ఉండేవి. ఆషాఢంలో వీటినన్నిటిని శుభ్రపరచుకొని ఆచారము అందరూ పాటించేవాళ్ళు. అలాగే వెండి, బంగారం వంటి ఆభరణాలు కూడా ఈ మాసంలో మెరుగుపెట్టించుకోవటం శుభప్రదముగా వంటివి చేసుకునేవాళ్ళం. వేసవికాలం పోయి వర్షాకాలం మొదలయ్యే మధ్యలో వచ్చే ఈ మాసాన్ని సంధి మాసం అని కూడా అంటారు. వర్షాకాలంలో ఆరంభ సమయంలో వాతావరణం వచ్చే మార్పులు కారణంగా కిమికీటకాలు విభజిస్తాయి, అంటురోగాలు ప్రబలుతాయి, చర్మ వ్యాధాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ నెలలో చర్మ సంరక్షణ కొరకు గోరింటాకు పెట్టుకునే సాంప్రదాయము వచ్చింది. మనుషులకే కాకుండా పశుపక్షాదులకు కూడా అంటురోగాలు వచ్చే ఈ కాలంలో ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆషాఢ మాసము అంటే కోరికలు తీర్చే మాసముగా కొత్తగా పెళ్ళైన ఆషాఢ మాసంలో కాపురం చేయరాదు, కొత్త వ్యాపారాలు కొత్త ఇంటికి చేరరాదు. దీని వలన ఆర్థిక సమస్యలు వస్తాయి. మునగాకు ఎక్కువగా తినవలను. ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి. ఆడవారి అరిచేతులలో గోరింటాకు మెరిసిపోతూ ఉండాలి. పెళ్లి కాని అమ్మాయిలు చేతులు గోరింటాకు ఎర్రగా పడితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడని. ఎండాకాలం నుండి వర్షాకాలానికి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది. ఈ సమయంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆడవాళ్లకు ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోతాయట, మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకుంటే మంచి భార్య వస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. ఆషాఢ మాసంలో ఇంటి ముందు ముగ్గులు లేకపోతే మన ఇంటి ఐశ్వర్యం నశిస్తుందని మన పెద్దలు చెప్తారు. ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి. ఇంటి ముందు ముగ్గులు వేస్తే ఆ ఇంటిలో లక్ష్మీదేవి శిష్ట వేసుకొని కూర్చుంటుందట. ఇంటి గడపలు పసుపు పచ్చగా ఉండాలి. ఇలాంటి ఇళ్లల్లోనే లక్ష్మీ దేవతలు అడుగు పెడతారట. శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో దేవతలు అడుగు పెడతారట. ఈ కాలంలో మునక్కాయలు, మునగాకు ఎక్కువగా తింటారు, ఎందుకంటే మంచిదని. ఇళ్ళలో ఈ మాసము 5 ఒత్తులు దీపారాధన చేస్తే మంచిది. కొబ్బరి నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ వేసి, కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలు, అప్పులు తీరిపోతాయట. శనివారం రోజు రాగి చెట్టుకు ప్రదర్శనలు చేస్తే, దీపం పెడితే కోరికలు తీరుతాయట. విష్ణుమూర్తికి, శివునికి, ఆంజనేయ స్వామికి పూజలు చేస్తే మంచిది. కుజదోషంతో బాధపడేవాళ్ళు ఎక్కువగా శివాలయానికి వెళ్ళి ఈ మాసమంతా అభిషేకాలు చేస్తే మంచిదట. లక్ష్మీదేవికి గులాబీ పూలతో అభిషేకం చేసి పూజిస్తే, శ్రీ సూక్తాన్ని చదివితే విపరీతమైన ధన వృద్ధి చెందుతుందని పెద్దల నమ్మకము. మనం ఇవన్నీ చేసి చూద్దాము, మంచిదంట. ఈ మాసంలో చేస్తే అంత చాలా మంచిది. లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఈ మాసంలో ఎంత మంచిది. ఈ పూజలు అవన్నీ చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే టెస్ట్ వేసుకొని కూర్చుంటుందట. ఇట్లా శుభ్రతంగా ఇంటి ముందర ముగ్గులు వేసుకొని గోరింటాకు పెట్టుకొని, కన్నెపిల్లలు గోరింటాకు పెట్టుకుంటే మంచి భర్త వస్తాడని, మందారంలా పూస్తే మంచి మొగుడు వస్తాడని చెప్తాం. పాత ఓల్డ్ సాంగ్లో కూడా ఉంది. గోరింటాకు ఎప్పుడు ఎర్రగా పెట్టుకుంటే అంత మంచిదంట చేతులకి. ఈ ఆరోగ్య సైన్స్ పరంగా మంచిది, ఇటు పురాణ ప్రకారం కూడా గోరింటాకు పెట్టుకుంటే మంచిదంట.
చాలామంది తలకు గోరింటాకు పెట్టుకుంటే గృహం లేని వాళ్ళు తలకు గోరింటాకు పెట్టుకుంటే గృహం తొందరగా వస్తుందని మన పెద్దలు కూడా చెప్తుంటారు. అందుకని ఇప్పుడు హెన్నా బదులు గోరింటాకు పెడుతున్నారు కదా, తెల్ల ఇంటికలు వస్తాయని. అప్పట్లో తలకు గోరింటాకు పెట్టుకుంటే గృహం లేని వాళ్ళకి సొంత గృహం వస్తుందని పెద్దలు పండితులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా మామూలు అయిపోయింది, హెన్నా పెట్టుకుంటున్నారు. ఆంజనేయ స్వామికి ఎక్కువ పూజ చేస్తే అంత మంచిదంట. విష్ణుమూర్తికి ఈ నెలలో విష్ణుమూర్తికి మంచిది, ఎక్కువ పూజ చేస్తే విష్ణువుకి, శివుడికి, ఆంజనేయ స్వామికి, లక్ష్మీదేవికి ఈ నెలంతా పూజ చేస్తే మంచిది. అది చాలా మంచిది. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదట ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి, బిల్ ఐకాన్ నొక్క నేను పెట్టే